ఇఫ్కో ఎప్పుడు వచ్చిందండి ఇది మీకు తెలుసు? 1995లో ఆగస్ట్ లో ఫర్టిలైజర్ ప్లాంట్ పెట్టాలనే ఉద్దేశంతో అప్పుడు చంద్రబాబు గారు ఫాలో అప్ చేసి ఇఫ్కో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, ఇది ఏదో ప్రైవేట్ ఫార్మ్ కాదు, ఇట్స్ కోఆపరేటివ్ సొసైటీ, బిగ్గెస్ట్ కోఆపరేటివ్ సొసైటీ, దాదాపు 5 కోట్ల మంది ఫార్మర్స్ ఉంటారు దాంట్లో. ఇట్లాంటి కంపెనీని ఫర్టిలైజర్ ప్లాంట్ పెట్టాలని చాలా కష్టపడి అప్పుడు తేవడం జరిగింది. బట్ వేరియస్ రీజన్స్ నుంచి అప్పుడు ఆ ప్లాంట్ గ్రౌండ్ కాలేకపోయింది అనమాట. అంటే లాజిస్టికల్ అనుకోండి, లేకపోతే ల్యాండ్ ఇష్యూస్ లో కానీ వాళ్ళు కేసులు పెట్టడం కానీ ఇట్లాంటి చాలా జరిగినాయి ఆ టైంలో. సో ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కానీ బట్ దే డిడ్ంట్ టేక్ ఆఫ్. సో 2007లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో దాన్ని కన్వర్ట్ చేసి మల్టీ ప్రోడక్ట్ ఎస్సీజెడ్ కన్వర్ట్ చేయడం జరిగింది 2017లో. ఆ మల్టీ ప్రోడక్ట్ ఎస్సీజెడ్ కన్వర్ట్ చేసిన తర్వాత 2011లో ఏడీజే బ్రదర్స్ అనే ప్లాంట్ అక్కడ ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. 2776 ఎకర్స్ లో అదొక ప్రాజెక్టు. తర్వాత 2017 కల్లా కంప్లీట్ చేసింది సీమెన్స్ గమేలా ప్రాజెక్ట్ అనేది ఒకటి కంప్లీట్ చేయడం జరిగింది. 2017లో ఒక రిట్ వేయడం జరిగింది ఆ ల్యాండ్ వాపస్ ఇవ్వడం అనో లేదా కొన్ని ఇష్యూస్ వల్ల. అది దాదాపు 2017 నుంచి 2024 కి డిస్పోజ్ కావడం జరిగింది. సో ఫైనల్ గా ఇప్పుడు ల్యాండ్ ఎవరితో ఉంది? ఇఫ్కోతో ఉంది. ఇఫ్కో ఏదైనా ప్రైవేట్ కంపెనీనా లేకపోతే గవర్నమెంట్? It's a cooperative society. More than 5 crores farmers are registered in that.